మనం చాలా కాలం తర్వాత తిరిగి మత్తయి సువార్తలోనికి ప్రవేశిస్తున్నాం. గత కాలంలో మనం 27 అధ్యాయాలు సంపూర్తి చేసుకోవటం జరిగింది ధ్యానించి. యేసు ప్రభుల వారి సమాధి కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. తదుపరి సమాధి దగ్గర జరుగుతున్నటువంటి పని, మూడవ రోజున జరుగుతున్నటువంటి కార్యాలు, అక్కడ ఎంటర్ అయినటువంటి దేవదూతలు, స్త్రీలు, సైనికులు, శిష్యులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా స్పందించిన విధానం, ఇన్ కేస్ మనమే గనక అక్కడ ఉంటే మనం ఎలా స్పందించగలం అన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇది క్లైమాక్స్, సువార్త పత్రికల వివరణలో క్లైమాక్స్లోకి వచ్చాం. సో ఈ సమయంలో మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 7 వచనాలను ధ్యానం చేద్దాం పిల్లరా. వచనాలు ఈ అధ్యాయంలో 20 మాత్రమే ఉంటాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఇది కంప్లీట్ చేసి మిగిలినటువంటి అంశాల్లోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాడు. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. ఇది మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు పిల్లరా. జాగ్రత్తగా మనం విషయాలు గమనించగలిగితే, స్త్రీలు మరలా అంటే విశ్రాంతి దినం గడిచిపోయేంత వరకు వెయిట్ చేసి, విశ్రాంతి దినం మరుసటి దినమే వాళ్ళు ఏ టైంకి వచ్చేసారు అని ఆలోచన చేస్తే, వాళ్ళు తెల్లవారుచుండగా అనే మాట కనపడింది చూడండి. తెల్లారే సమయానికంతా కూడా నైట్ ప్రశాంతంగా నిద్రపోయారు లేదో మనకు మెన్షనింగ్ లేదు, కానీ వాళ్ళు నిజంగా కుదురుగా నిద్రపోలేదని చెప్పొచ్చు. ఎందుకనంటే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కొన్ని సందర్భాల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏ సందర్భాల్లో చూస్తామండి? మనం ఎప్పుడు తెల్లారుతుందా అని తెల్లవారే సమయం కోసం ఎదురు చూస్తున్న కొన్ని సందర్భాలు మన జీవితంలో. మీరైతే ఎప్పుడు ఎదురు చూసారు చెప్పండి? తొందరగా తెల్లారలేదే, తెల్లవారాలి అని ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భాల్లో మీరు చూసారు? వందనాలమ్మా, చెప్పండమ్మా. చెప్పండమ్మా, మీరు చెప్పండి. చెప్పండమ్మా. మన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారని తెలియజెప్పినప్పుడు ఆ రాత్రి ఇంకా తెల్లవారలేదే అని ఎదురు చూస్తామన్నా. ఓకే, రైట్. ఇంకా ఎగ్జామ్ రాసిన పిల్లలు రేపు రిజల్ట్ అన్నాగా ఎదురు చూస్తారన్నా. ఓకే అమ్మా, రైట్. ఇంకా ఏదైనా కష్టం చెప్పమ్మా. ఏదైనా కష్టం ఉన్నప్పుడునా అది తీరిపోతుంది రేపటితో అని మనకు తెలియనప్పుడు ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు గడుస్తుంది ఈ రోజు అన్న. గుడ్ గుడ్, వెరీ గుడ్ అమ్మా, రైట్. ఇంకా ఇంకా
పెళ్లి రోజు పెళ్లి అప్పుడు కూడా అన్న రేపు ఇంకా తెల్లవారితే మ్యారేజ్ గుడ్ అన్నప్పుడు గుడ్ 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 ఆ వెరీ గుడ్. నవవధూవరులు కూడా ఎదురు ఎస్, చూసే ఎప్పుడు సంఘటన వస్తుంది, ఉంటుంది. ఎప్పుడు వస్తుందా, ఆ టైం ఎప్పుడు వస్తుందని రాత్రి అంతా పెద్దగా నిద్రపోరు, తెల్లవారి కోసం ఎదురు చూస్తుంది. వెరీ గుడ్ అమ్మా. ఇంకా నేను కూడా మా స్కూల్ విషయాల్లో ఈ పిల్లలు ఏవైతే విద్యార్థులు ఉన్నారో, చదువుకుంటున్నటువంటి పిల్లలు, మీకు టూర్ ఉంటుందిరా రేపు, పిక్నిక్ ఉంటుందిరా, తెల్లవారి బయలుదేరాల్సి వస్తుంది మనము అని, మరి ఎర్లీగా బయలుదేరాలరా, 5 గంటలకే బయలుదేరాలంటే 4 గంటలకే స్కూల్ దగ్గరకు వచ్చిన పిల్లలు ఉన్నారు. నాకు బాగా అనుభవం అది. అంటే ఏదన్నా టూర్ పిక్నిక్ లాంటి దానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎర్లీగా వచ్చేస్తారు. ఇప్పుడు దాకా మీరు చెప్పిన కారణాలన్నీ కూడా ఉన్నాయి, వ్యాలిడ్ కారణం. ఇప్పుడు ఈ సహోదరిమణిలో ఏముందని అంత తొందరగా వచ్చినట్లు మనకు అనిపిస్తోంది అనంటే, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని ఆలోచన చేస్తానండి. ఈ మగ్దలిని మరియా మరి మిగిలినటువంటి కొంతమంది సహోదరులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అనంటే, యేసు ప్రభుల వారి సమాధిని సులువు మీద నుంచి దింపి అరిమతె యోసేపు గారు, నీకోదేము గారు సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభుల వారి దేహాన్ని సిద్ధపరిచాడు. మనకు తెలుసు కదా. దీన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ జరిగిస్తున్నటువంటి తంతును దూరంగా నుండి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు. అది మనం చూసాం ఇంతకుముందు. ఒకసారి ఆ సందర్భం ఒకసారి 15వ అధ్యాయము మార్కు సువార్త 46, 47 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 46, 47 వచనాలు చూస్తే, అతడు నారబట్ట కట్టుకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యేసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. చూడండి ఇక్కడ అతడు నారబట్ట కొన్నాడు. ఎవరు? అరిమతె యోసేపు నారబట్ట కొని యేసుప్రభుల వారిని దింపి ఆ బట్టతో చుట్టి బండలో తులిపించిన సమాధిలో పెట్టడం. ఈవెన్ వాళ్ళు ఏ విధంగా సమాధిలో పెట్టడానికి ముందు ప్రిపేర్ చేశారు కదా సుగంధ ద్రవ్యాలు. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి దినము ఆరంభం కావస్తుంది. విశ్రాంతి దినం ఆరంభం కాకమునిపే యేసు ప్రభుల వారి దేహాన్ని సులువు మీద నుంచి దింపాలి, సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచాలి, నారబట్టతో చుట్టేయాలి, సమాధికి చేర్చేసేయాలి. ఇదంతా విశ్రాంతి దినం స్టార్ట్ కాక మునిపే జరగాల్సిందే. ఎందుకంటే విశ్రాంతి దినంలో ఎవరు ఏ పని చేయకూడదు. సో ఈ హడావిడి టైంలో ఈ సహోదరిమణులందరూ గమనించిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారి దేహాన్ని టైము తక్కువ ఉండడాన్ని బట్టి ఈ హడావిడి మధ్య సరైన విధంగా సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచలేదు అనే విషయం గమనించారండి. ఎందుకంటే వీళ్ళు కూడా ఏం చేశారనుకుంటున్నారు చూడండి. 16వ అధ్యాయం ఇది కంటిన్యూ అవ్వండి. మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రారంభం నుంచి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వచ్చి ఆయనకు పోయేవలనని సుగంధ ద్రవ్యములు కొని అన్నారు. అంటే కొనడం ఎప్పుడు జరిగి ఉండాలి? విశ్రాంతి దినానికి ముందే, అంతే కదా. అంటే వీళ్ళు ఎంత క్విక్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత తొందరగా ఈ పనులు చేస్తున్నారు చూడండి. అంటే పైసలు అప్పటికప్పుడు ఎప్పుడు సిద్ధపరచుకున్నారు, అప్పటికప్పుడే పోయి సుగంధ ద్రవ్యాలు కొనేశారు. ఎందుకనంటే మా ప్రభువు యొక్క అంతిమ యాత్ర విషయంలో ఎట్టి పొరపాటు జరగకూడదు, ఆయనకి ఏమి తక్కువ కాకూడదు. ఎందుకంటే మాకేం తక్కువ చేశాడు మానవుడు. అంటే నిజంగానండి ఆడబిడ్డలు అభిమానం అనేది, నిజంగా ఆరాధన భావం అనేది ఒక్కసారి వ్యక్తపరచడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళ తర్వాతేనండి ఎవరైనా. ఎందుకంటే ఈవెన్ స్త్రీలు చూపు ప్రేమ, దేవుడు అంటాడు ఆడబిడ్డల ప్రేమతో పోల్చుకుంటాడు తన ప్రేమ. తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందా?
కరుణించకుండా మరుస్తుందయ్యా అని ఒక పోలిక పోలుస్తాడు. ఇంకొక అంత సందర్భంలో కూడా దావీదు నాతాను అవును. ప్రేమలను కూడా అవునమ్మా. పోలుస్తాడు. అవునమ్మా. స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైంది అని మాట్లాడతాడు దావీదు గారు నాతాను గారి ప్రేమ విషయం. అలా వీళ్ళు చూడండి, అంటే అరిమతయ యోసేపు గారు, ఆ తర్వాత వచ్చేసి నీకోదేము గారు, వీళ్ళు అనుభవజ్ఞులు, పైసలు బాగున్నోళ్ళు, మగవాళ్ళు. టైం తక్కువ ఉండడాన్ని బట్టి వాళ్ళు ఏదో స్పీడ్‌గా ప్రిపేర్ చేస్తూ పోయారని గమనించి, వెనువెంటనే విశ్రాంతి దినం స్టార్ట్ కాకమునుపే సుగంధద్రవ్యాలు కొనుక్కొని, ఎప్పుడెప్పుడు టైం అయిపోద్దో, విశ్రాంతి దినం అయిపోయేది ఆలస్యం, వెళ్ళి మిగిలినటువంటి ఆ లోటుపాట్లన్నీ క్లియర్ చేయాలి అని వాళ్ళ ప్రిపరేషన్ చూడండి, వాళ్ళ భక్తి భావం చూడండి. నిజంగా వాళ్ళకున్నటువంటి ఆ మర్యాద, ప్రభువుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ జిజ్ఞాస ముచ్చటేస్తుంది. ఏమంటే వాళ్ళకు కుటుంబాలున్నాయండి. కుటుంబాలున్నాయి, భార్య పిల్లలు అందరూ ఉంటారు మనలాగే ఉన్నటువంటి. అంటే ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా మందిని భక్తిలో ఎదగటానికి ఇలాంటి వాటిని బూచిగా చూపిస్తాం. అంటే కొన్ని ఆటంకాలని చెప్తూ ఉంటాం. నాకు ఎక్కడండి బ్రదరు, సిస్టరు, మాకు భర్త, పిల్లలు అవి గట్రా ఇవన్నీ మీరు గమనించండి. వాళ్ళ భర్తలు భక్తి పరులో కాదు, దేవుడు బైబిల్‌లో మెన్షన్ చేయలేదు కదా! వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఏంటో విషయం, అనుకూలస్తులా, ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఏం చెప్పలేదు దేవుడు. కానీ వాళ్ళ భక్తిని మాత్రం చెప్పాడు. అంటే భక్తి కలిగి ఉండడానికి ఇవి ఆటంకాలైతే కాదు. వెన్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే అంటారు కదా! మనసు ఉంటే మార్గం ఉంటదని. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఏది మనం లోటు చేయకూడదన్నటువంటి ఆలోచన ప్రభువుకు ఆ చివరి క్రతువులన్నీ కూడా కరెక్ట్‌గా జరుగుతున్నాయా లేదా అని ఆ తల్లులు ఆలోచన చేసి దూరం నుంచి చూస్తున్నారు. దూరం నుంచి చూస్తూ ఉన్నా కూడా ఏదో తేడా ఉందని ముందుగానే గమనించి వాళ్ళు సుగంధ ద్రవ్యాలన్నీ కొనుక్కొని సిద్ధంగా ఉన్నారు. టైం ఎప్పుడు అయిపోద్దా వెళ్లి పూసి సిద్ధపరుద్దాం ప్రభుని. ఆఖరిలో ఏ లోటు జరగకూడదు మా ప్రభువుకి అనేటటువంటి ఆ తపన. అందుకే ఆడకూతుర్ల యొక్క ఈ అబ్జర్వేషన్ ముందు గుర్తుపెట్టుకోండి, సీసీ కెమెరాలు కూడా పనికిరావు. ఎందుకనంటే మనకు తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందని రాయబడిందండి బైబిల్. కొనియాడబడుచుంది. కాదమ్మా, కరెక్ట్‌గా సిట్యుయేషన్‌కు తగ్గట్టుగా మనం ఆలోచన చేస్తే అక్కడ ఇదిగో ఈ రెఫరెన్స్ మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనం అబ్జర్వర్స్ అని చెప్తున్నాం. అబ్జర్వర్స్ అన్నప్పుడు అబ్జర్వేషన్ తాలూకు విషయం చెప్పాలమ్మా. ఒకసారి 31వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే 27వ వచనం చూద్దాం. కరెక్ట్‌గా అది సింక్ అయ్యే విషయం. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చూడండి, ఆమె ఏం చేస్తుందటండి, ఇంటి వాళ్ళ నడతను బాగా కనిపెడుతుందట. అంటే ఒక్కసారి అబ్జర్వేషన్‌కి దిగిందంటే ఆడబిడ్డ, ఆమె అబ్జర్వేషన్ ముందు ఎవ్వరు పనికిరారండి. చూడండి, వాళ్ళు ఆ సహోదరిమణులు దూరం నుంచి వాళ్ళే చూస్తున్నారట. ఎందుకంటే ఇది కూడా ఉందండి, ఇది కూడా రాయబడింది మనకి. ఒకసారి చూద్దాం. వీళ్ళు ప్రిపేర్ చేసేది యేసు ప్రభుల వారి దేహాన్ని సిద్ధపరుస్తుంటే వాళ్ళు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారన్నది మరింత స్పష్టంగా యోహాన్ గారు రాశారు. 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయము 39-40 వచనాలు చూడండి. 39-40 వచనాలు. 19వ అధ్యాయము 39-40 వచనాలు చూస్తే, ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 షేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దాని పూసి నారబట్ట చుట్టిరి. చూడండి, ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని.
ఈ చేస్తున్నటువంటి పనిని వాళ్ళు చూసినట్టు మనం మార్క్స్ వార్త చూసాం కదా! దూరం నుంచి వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఆ విధంగా సిద్ధపరుచున్నటువంటి విషయాలు వాళ్ళు ఆ దగ్గరలో ఉండి చూస్తున్నారనే మాట చూస్తే, ఈ విధంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నటువంటి విషయం అన్నీ చూసి, ఇక్కడ ఇంకా ఏదో లోటుంది. పర్ఫెక్ట్‌గా యేసుప్రభుల వారిని సమాధికి సిద్ధపరచలేదని తెలిసి, వాళ్ళు ఎంత చక్కగా ఆ తల్లులు సిద్ధపరిచారో చూడగలిగితేనండి. ముఖ్యంగానండి ఒక మనిషి చేసిన మేలును గుర్తుపెట్టుకోవటంలో, కృతజ్ఞతను తెలపటంలో చరిత్రలోనే ఆడబిడ్డలే ముందున్నారు. అంతవరకెందుకు ఎక్కడి దాకా ఎందుకండి. సహవాసాల్లో గాని, మనం ఇట్లాంటి మీటింగ్స్‌లలో గాని, ఆరాధనకు గాని, ఎందుకు ఆడబిడ్డలే ఎక్కువ మంది అందుబాటులో ఉంటారు, అటెండ్ అవుతారు? కారణం తెలుసా మీకు? అసలు ఈ మీట్ గూడా ఈ గూగుల్ మీట్ దేవుణ్ణి అనేది దేవుణ్ణి ప్రేమించేది ఎక్కువ స్త్రీలేనా అదే. అని చెప్పుకోవచ్చున్నా దీన్ని బట్టి. వెరీ గుడ్ అమ్మ. కరెక్ట్. భయము, భక్తి కలిగి ఉండేది కూడా ఎక్కువగా స్త్రీలేనా. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఈ ఈ గూగుల్ మీట్ ప్రారంభంలో దేనికోసం ఎ ఉండిందో తెలుసా అండి? స్త్రీల కోసం, స్త్రీల మైత్రిగా ఉండేది ఇది. స్త్రీల కోసం ప్రారంభించింది అందరికీ మనం ఓపెన్ అప్ చేయటం అనేది జరిగింది. అయినను ఈవెన్ ఇప్పటికి గూడా ఈ ఆన్‌లైన్‌లో గూడా ఎక్కువ మంది ఎవరొస్తున్నారు? స్త్రీలే వస్తున్నారు. అందరూ సహోదరిమణులే ఉన్నారు. ఎక్కడో పుణ్య పురుషులు కనపడుతూ ఉంటారు మనకి. ఎందుకంటే వాళ్ళంత పరిస్థితి బిజీ అన్నీ ఏదో చక్కబెట్టేసేయాలి అది ఇదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యజమానుడు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే రేపు కాలర పట్టుకునేది యజమానుడిని దేవుడు. చాలా ముఖ్యమైనది. సో ఏది ఏమైనా గూడా మనం గమనించగలిగితే సహోదరీమణులు ఎంత కీన్ అబ్జర్వర్స్. ఎంత బాగుగా కనిపెట్టారు. ఏది లోటుందో, ఏది ఇబ్బందుందో, ఏది ఇరుకుందో. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అరిమతె యోసేపు గారిని గాని, నికోదెము గారిని గాని వాళ్ళు తప్పు పట్టలేదు గమనించండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ తప్పేం లేదు. టైం తక్కువుంది. టైం తక్కువ ఉండడాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసేసి త్వరగా సమాధికి చేర్చడం జరిగింది. అప్పటికే వాళ్ళిద్దరూ ఎంతో గొప్ప తెగింపును కనబరిచారు. ఎందుకనంటే వాళ్ళు సన్‌హెడ్రిక్ సభ ఉంది కదా! 71 మంది సభలు ప్రజలున్నటువంటి మత పెద్దలున్నటువంటి దానిలో ఇద్దరు సభ్యులు. అంత ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి యేసుప్రభు శిష్యులు అని తెలిస్తే వాళ్ళ పదవి బాధ్యతల నుంచి కూడా తొలగించేసి చాలా విషయాల్లో దూరం పెట్టి ఇంకా వీలైతే వాళ్ళని కూడా హింసించి శిక్షించేటటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళు తెగించారని రాయబడింది. భక్తి జీవితంలో తెగింపు చాలా ప్రాముఖ్యమైనదండి. చాలా అవసరం. ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలీదో నేను ఆహ్, దేవుని కార్యక్రమాలు చెయ్యాలనంటే నాకు ఫస్ట్ ఒక్కటే గుర్తొస్తుంది. తెగింపే. తెగింపే గుర్తొస్తుంది. స్టార్టింగ్ నుంచి దేవుడు నాకిచ్చినటువంటి గుణం గొప్ప లక్షణం ఏంటంటే, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు దేవుడి పని ఉంది అన్నప్పుడు ఎవరన్నా ఇస్తారేమో, ఇచ్చినప్పుడు మనం మొదలు పెడదాంలే. అప్పుడు సమకూరినప్పుడు చూద్దాంలే అనే మనస్తత్వం లేదండి. దగ్గరగా ఉండి నన్ను చూసినోళ్ళు మీరు తెలిసుంటది. దండు చర్చ్ బిల్డింగ్ విషయంలో ల్యాండ్ అందరం తలా ఎంతేసుకొని తీసుకున్నాం. 2015 సంవత్సరంలో. అంటే దాదాపు 10 ఇయర్స్ బ్యాక్. తీసుకున్నాం. దాన్ని తీసుకున్నప్పుడు తలా ఇంత వేసుకున్నప్పుడు అప్పు గూడా తీరలేదు. లేటే చేయలేదు. అందరూ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత చూసేద్దాం అనుకుంటే ఇప్పటికి గూడా కట్టేవాళ్ళమో కాదో తెలీదు. ఆలోచనే చేయలేదు. తెగింపే. ఇప్పుడు జరుగుతున్నటువంటి 11వ యానివర్సరీ. ఈ యానివర్సరీలో గూడా ఏం జరిగిందనుకుంటున్నారు? తెగింపు. భక్తి జీవితంలో ఎదగటానికి తెగింపు లేనిచో అస్సలు మనం పిరికోళ్ళు, తెగింపు లేనటువంటి వాళ్ళు దేవుడి రాజ్యానికి కూడా పాత్రులు గాదు. పెద్దానికి భయపడుతూ ఉంటారు చాలామంది. చిన్నదానికి, పెద్దానికి కూడా భయపడిపోతుంటారు. అట్లాంటోళ్ళు ఏం సాధించలేరు. అలాగని ఎటు పడితే అటు తెగించకండి. అసలు దేవుడితో ఉన్న సంబంధమే తెగిపోద్ది. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏది ఏమైనా సహోదరీమణులకు గూడా ఒక తెగింపు.
యోసేపు గారికి, నికోదేము గారికి ఒక తెగింపు. ఇంత తెగింపు చేశారు కాబట్టే యేసుప్రభుల వారి చివరి మజిలీ చాలా అద్భుతంగా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయటం జరిగింది. ఏమంటే సృష్టికర్త యొక్క ఆ సమాధి కార్యం ఒక అనాథలాగా జరగలేదండి, గుర్తుపెట్టుకోండి. యూదుల్లో పాతిపెట్టు మర్యాద చొప్పున జరిగింది. అలాగే ఏదన్నా ప్రాబ్లమ్ ఏదైనా ఉందేమో అని చెప్పి సిస్టర్స్ కూడా సిద్ధపడడం అనేది జరిగింది. అలాగే కొత్త సమాధి ఎవరికి పడితే వాళ్ళకు వాడరు అది. మంచి విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది చరిత్రలో జరిగిందని అంటారు. యోసేపు గారు, అరిమతయి యోసేపు గారు కొత్త సమాధిలో తొలిపించడానికి తీసుకెళ్తారు కదా యేసుప్రభుల వారి దేహాన్ని. అప్పుడు రోమా గవర్నర్ పిలాతు అడుగుతాడు. ఎందుకంటే ఈయన మంచి ఆఫీసర్ కదా, దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ధనవంతుడు ఉన్నాడు, అలాగే పెద్దల సభలో ఉన్నాడు గనుక వాళ్ళ మధ్య ఒక ర్యాపో ఉంది. కాబట్టి ఏందయ్యా కొత్త సమాధిలో తీసుకొచ్చి పెట్టేస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టి దాన్ని కొనుక్కున్నావు, ఊరికే వేస్ట్ అయిపోద్ది కదా, అంత డబ్బు మళ్ళీ నువ్వు నీకోసం నెక్స్ట్ ఇంకోటి కట్టించుకోవాలి కదా, ఏం అవసరమా అని అంటే అప్పుడు అన్నాడట అరిమతయి యోసేపు గారు. ఏమన్నా తెలుసా అండి? ఏం పర్లేదండి, 3 రోజులే కదా, 3 రోజులే కదా, మళ్ళీ ఖాళీ అయిపోద్ది, నాకేం నష్టం కాదు అన్నాడట. అలాగా అంత కాన్ఫిడెంట్ తో కలిగి వాళ్ళు అందుకే తెగించారు. అంటే ఏం తెగించగలిగాడు అరిమతయి యోసేపు? నాకొచ్చిన తొందర అంటూ ఏం లేదు, మా ప్రభు 3 రోజుల్లో మళ్ళీ చార్జ్‌లోకి వచ్చేస్తాడు, ముందు మీద ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు, నాకొచ్చిన సమస్య అండి. ఎంత కాన్ఫిడెంట్‌గా, ఎంత ప్రభువుని నమ్మగలిగారో, ఆనుకుని జీవించారు చూడండి. ఆలోచించి మంచిది. తర్వాత జరిగినటువంటి విషయాన్ని గమనించగలిగితే 28వ అధ్యాయంకి వద్దాం మళ్ళీ ఇంకా. వీళ్ళొచ్చేసారు, చూడొచ్చేసారు. అప్పుడు 2వ వచనం చూడండి. ఇదిగో 28వ అధ్యాయం మత్తయి సువార్త. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఇక్కడ చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభు దూత అన్నటువంటి ఈ మాట అసలు దేవదూత అనగానే మగవాళ్ళలో లాగా బైబిల్‌లో చెప్పబడిందా, ఆడవాళ్ళలాగా చెప్పబడిందండి? మీకేమైనా ఐడియా ఉందా? మగవాళ్ళే అన్న. మగవాళ్ళే. రైట్. ఒకసారి చూద్దామండి. సిస్టరు చెప్పారు కదా, దానికి సంబంధించి మనకు బిబ్లికల్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవసరమా మనకు? ఎవరైతే ఉంది, ఆడవాళ్ళైతే ఏంటి, మగవాళ్ళేంటి ఏంటి అని అంత సింపుల్‌గా మనం తీసేయటం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనకు స్కిట్లు లాంటివి క్రిస్టియానిటీలో మనకు చాలా చేస్తున్నారు కదండీ. షార్ట్ ఫిల్మ్‌లు, స్కిట్ లాంటివి ఏర్పాటు చేస్తారు. వాళ్ళలో దేవదూతలు అనగానే ఎవరిని చూపిస్తున్నారు మనకి? ఆడవాళ్ళని చూపిస్తారు. ఆడపిల్లలు చూపిస్తున్నారు. దేవదూతలు అంటే ఆడపిల్లలే అని కదా. అసలు వాస్తవంగా దేవదూతలంటే ఎవరు అన్నటువంటి విషయం బైబిల్ తెలియపరుస్తుంది. ఎవరిలాగా అంటే మగవాళ్ళలాగా చూపిస్తుందా, ఆడవాళ్ళలాగా చూపిస్తుందా అనేది ఆలోచన చేస్తే చూద్దాం. 16వ అధ్యాయం. 16వ అధ్యాయం. 16వ అధ్యాయం మార్కు సువార్తలో దూతకు సంబంధించినటువంటి విషయాలు కనబడతాయి చూడండి. 5వ వచనం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవడపరిడి. ఎవరున్నారట అండి? పడుచువాడు. పడుచువాడు అంటే ఎవరు? ఆడ, మగ? యవనస్తుడు, మగవాడు కదా. మగవాడు కూర్చున్నాడని రాయబడి ఉంది అక్కడ. వాస్తవంగా నిజంగా ఆ పడుచువాడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఏమండి? ఒకసారి 24వ అధ్యాయం లూకా సువార్త చూద్దాం. ఇక్కడ ఇంకా క్లారిటీగా రాయబడి ఉంది. 4వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 4వ వచనం.
ఇందును గూర్చి వారికి ఏమియూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలుచుండిరి. వారు భయపడి ముఖమును నేల చాలక్క. సో ఇక్కడ కూడా మనుష్యులు అని రాయబడింది, పడుచోడు అని రాయబడింది. మత్తయి సువార్తలో దేవదూత అని చెప్పబడింది. సో ఈ దేవదూత ఎవరు అని అంటే ఒక పడుచువాడు అని, మనుషుడు అన్నటువంటి రూపం. ఇది ఏంటి అర్థం అంటే ఒక యవనస్తుడి రూపం మనుష్యుడి రూపంలో దేవదూతలు రావడం జరిగింది. సరే, నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మగవాళ్ళ రూపంలో మాత్రమే రావటం జరిగిందా, లేకపోతే నిజంగానే మగవాళ్ళ దేవదూతలు? మగవాళ్ళ రూపంలో దేవదూత వచ్చింటుంది. అంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా కాదనమా కదమ్మా అర్థం అది? అంతే కదమ్మా? దేవదూతలు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, కానీ రూపాలతో వస్తారంతే మన మధ్యకి రావాలంటే. ఎందుకంటే దేవదూతలు ఎవరని రాయబడింది, మనం ఏం నేర్చుకున్నాం? మనం దేవదూతలు ఆత్మలు అని రాయబడింది. ఆత్మ ఆడ మగ? ఏమ్మా అది ఏ రూపం, భౌతికమైన రూపము మగ రూపంలోనికి ఆత్మ ప్రవేశిస్తే ఆ రూపాన్ని బట్టి ఆడ మగ అని చెప్తాం తప్ప, దేహాన్ని వదిలేస్తే అసలు లింగరహితమైనటువంటి వ్యక్తి, లింగరహిత వ్యక్తి. ఎందుకనంటే ఆత్మ దేవుడి నుంచి కదా విడిపోయింది. ఇప్పుడు దేవుడు ఆడ మగ, దేవుడు అని రాయబడ్డాను కాబట్టి మగ అనుకుంటారు చాలా మంది. కాదు, ఆయన ఆత్మ అని రాయబడింది. దేవుడు మగాడు గనక అన్నాడు ఆ ప్రభు, దేవుడు ఆత్మ గనక అన్నాడు. కనుక దేవదూతలు అని అంటే కేవలం ఆడపిల్లలుగా చిత్రీకరిస్తున్నారంటే, వాస్తవంగా బైబిల్లో ఉన్నటువంటి చాలా నామ్స్, వాస్తవాలు, రూట్స్ తెలియనటువంటి వ్యక్తులని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడే కానీ చరిత్రలో ఆడపిల్లల రూపంలో దేవదూతలు వచ్చినట్లు బైబిల్లో రాయలేదు, మగవాళ్ళ రూపంలోనే రావటం. దానికి సోకాల్డ్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు తెల్లవారే సమయానికి వాళ్ళు ఆడబిడ్డలే అంత ప్రేమించిన వాళ్ళు, అంత తెగింపు కలిగిన వాళ్ళు, వాళ్ళు రావడానికి ముందే ఒక ఆడపిల్ల పోయి అక్కడ ఉందనుకున్నాం, కాసేపు అనుకున్నాం, దేవదూత ఆడ రూపంలో వచ్చింది అనుకుంటే, ఒక ఆడబిడ్డ ఈ ఈ ప్రేమించినటువంటి పెద్దలు, ఎంత తెగించినటువంటి వాళ్ళు, అంత దగ్గర అటాచ్మెంట్ కలిగినటువంటి వాళ్ళకంటే ముందు పోయి ఉందంటే ఇప్పుడు నమ్మడానికి అవకాశం ఉంటుందండి? ఎందుకు పంపించుంటాడు మగ రూపంలోనే దేవదూతల్ని అని అర్థం చేసుకోవాలి. నమ్మగలరా చెప్పండి? అసలు తెల్లవారి ఆడపిల్ల అక్కడ ఒకవేళ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏమన్నా మాట్లాడినా మనం ఏమంటాం చెప్పండి? ఒకవేళ ఉంది అనుకుందాం, తెల్లవారుతుందో ఈ రాత్రి సమయంలో నువ్వు ఒక్కదానివి సమాధి దగ్గర, నీకేం పని అమ్మాయి, నీకు వయసులో ఉన్నట్టున్నావు, మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అంటారా? అంటే విషయాన్ని నమ్మగలగాలి అంటే ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల మధ్య, దట్టు ఇంకోటి సమాధి రాయి పొర్లించబడిందట. ఎంత పెద్ద రాయి అనుకుంటున్నారు? అసలు ఎవరు పొర్లిస్తారు మన కోసం అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. మరి ఆ టైంలో సమాధి రాయి పొర్లించబడింది ఒక ఆడపిల్ల వచ్చంటే నమ్మడానికి ఉందా? ముందే వివాదాస్పదమైన పరిస్థితులు ఉన్నాయి చుట్టూ. మరలా ఒక డౌటు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఏదో ఊగే నక్క మీద తాటికాయ పడిందట. అట్లాగా ఇంకా సందిగ్ధ పరిస్థితుల్లోకి వెళ్ళనీయకుండా దేవుడు సమస్యలన్నీ క్లియర్ చేయటానికి ఎవరైతే సూటబుల్లో, ఏ రూపంతో వాళ్ళు పంపిస్తే కరెక్టో దేవుడు ఆలోచన చేశాడు. ఓకే, ఒకటి. రెండో విషయం ఏంటంటే, భూకంపాలు కలగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. యేసుప్రభువు గారు సిలువ వేయబడిన సమయంలో భూకంపం కలిగింది, ఆయన పునరుత్థానమైనటువంటి సమయంలో భూకంపం కలిగింది. ఎందుకనంటే మానవులకు లొంగనేటువంటి వ్యక్తులు, మానవ మాతృల విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు వాళ్ళు ఆలోచన చేయలేని వ్యక్తులు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు కలిగినప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకొని బాగుపడతారు, భయపడతారు. ఎందుకంటే ఈ భూకంపం కలిగినప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు ఈ
సైనికులు ఏం చేశారని రాయబడిందండి? వాళ్ళు చచ్చినోళ్ళలాగా అక్కడ దేవదూతలు వచ్చినప్పుడు, ఆ భూకంపం కలిగినప్పుడు ఏం జరిగింది? 4వ వచనం చూడండి. 28వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. చూడండి, ఈ కావలోళ్ళు మామూలోళ్ళు కాదండి, మర్చిపోకండి. నా చుట్టూ భాషాను పొట్టేళ్ళు చుట్టుకొని ఉన్నాయి అని అంటాడు ప్రభు అక్కడ మన కీర్తనలలో, ప్రవచనంలో. అంటే భాషాను పొట్టేళ్ళు అని అంటే అవి చాలా బలమైనవటండి. చాలా చాలా దృఢమైనటువంటి, బలమైనటువంటి అట్లాంటి వాళ్ళు కాపలా ఉన్నారు. ఎందుకనంటే అదొక వివాదాస్పదమైనటువంటి రీతిగా జరిగిన మరణం గదా! కనుక దానికి సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అట్టాంటోడు గూడా భయపడాలంటే భూమి వణికితే తప్ప వీడు వణకడు. అందుకే భూకంపం అనేది జరిగించినప్పుడు అంటే దేవుడు ఎంటర్ అయి ఉన్నాడురా దీంట్లో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పటానికి ఇచ్చిన సూచన. సో, దేవదూతల విషయంలో మరొక విషయం ఏంటంటే, ఈ మత్తయి, మార్కులు ఏం చేశారంటేనండి, ఒక్క దేవదూత, ఒక వ్యక్తి ఆ విధంగా వచ్చాడు అని ఉంది. కానీ మనం లూకాసు వార్తలో ఏం చూసాం? లూకాసు వార్త 24:4 చూడండి. అంతకుముందు చూసాం. ఇద్దరు అన్నారు కదండి. అలాగే యోహాను సువార్త కూడా వద్దాం. 20వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనంలో కూడా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. గమనించండి, ఇక్కడ పడుచోడు అని ఒక చోట కదా, ఒక మనుష్యుడని ఒక చోట, ఇంకో చోట ఏమని చెప్పడం జరిగింది? దేవదూతలు అని ఒక చోట దేవదూత అని రాయబడింది, ఒక చోట దేవదూతలను రాయబడింది, ఒక చోట పడుచూడని రాయబడింది, ఒక చోట మనుషులను రాయబడింది. ఇవన్నీ తప్పు కాదు. వాస్తవంగా చెప్పాలంటే దేవదూతలే పడుచోళ్ళ రూపంలో రావటం జరిగింది. దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఉద్భవించాలి. అదేంటంటే, ఒక్కరు అని మత్తయి, మార్కులు గారు చెప్తే, లూకా, యోహాన్ గారు ఇద్దరు అని చెప్తున్నారు. ఇంతకు వచ్చిన దేవదూతలు సమాధి పొర్లించినోళ్ళు, ఇవన్నీ చేసినోళ్ళు, మాట్లాడినోళ్ళు వాళ్ళు ఒకరా ఇద్దరా? ఏది కరెక్ట్ అంటారు? ఇద్దరే అయింటారు. ఇద్దరే ఉంటారు. ఇద్దరైతేనే రెండింటికి న్యాయం అవుద్ది. అంతే కదండి, సింపుల్. ఇప్పుడు ఒకరా ఇద్దరా అన్నటువంటి దాన్ని మనం పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరిలో ఒకరు ఉన్నారా లేరా? ఇద్దరిలో ఒకరున్నారు. దట్స్ ఇట్. అంటే అయితే మరి మత్తయి గారు, మార్కు గారు ఎందుకు ఒకరే అని చెప్పడం జరిగిందంటే, వాళ్ళిద్దరిలో కూడా ప్రధానంగా ఎవరైతే ఈ విషయాలు మాట్లాడారో, ఈ విషయాలు అందించారో మెయిన్‌గా వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది. ఇప్పుడు నేను ఎక్కడికన్నా పరిచర్య నిమిత్తం వెళ్ళేటప్పుడు నేను ఎవరినో ఒక పిల్లల్ని తీసుకెళ్ళాలనుకో, తీసుకెళ్ళినా కూడా ఏం మాట్లాడతారు? చెప్తారు చెప్పండి మాట్లాడుకునేటప్పుడు? అన్నొచ్చారా అంటారు. అంతే కదండీ! అన్నొచ్చారు అని మాట్లాడతారు. అన్నొచ్చాడు అంటారు. అంటే అన్న ఒకడే వచ్చాడా? ఆయనతో పాటు ఇంకొకరు కూడా వచ్చుంటారు. కానీ మనం మెన్షనింగ్ ఏం చేస్తాం? మెయిన్ వ్యక్తిని మెన్షన్ చేస్తాం. మెయిన్ పర్సన్‌ను వెరీ చేస్తాం. గుడ్. అలాగే ఇక్కడ కూడా జరిగింది. అందుకనే మత్తయి, మార్కులు ఒకరని చెప్పడం జరిగింది. అరే ఒకరు కాదు, ఆయనతో పాటు మరొకరు కూడా వచ్చారు కదా అని పర్టిక్యులర్‌గా చెప్పడం జరిగింది లూకా గారు, యోహాను గారు. అదే డిఫరెన్స్. అంతకు మించి మరొకటి లేదు. ఇకపోతే ఈ దేవదూతల ఎంట్రీ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మనకు తెలుసు కదా, వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరు మనం సుగంధ ద్రవ్యాలు అయితే సిద్ధం పరుచుకున్నాము. మనం సమాధి దగ్గరికి వెళ్తాం. కానీ మన కోసం సమాధిలో ఎవరండి పొర్లిస్తారు? ఎవరు పొర్లిస్తారు అని వీళ్ళు డిస్కస్ చేసుకున్నారట. మనం చూస్తాం కదా ఆ మాట. ఏమండి? ఒకసారి చూద్దాం ఆ మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు.
వీళ్ళు వారు ఎంత ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. అసలే ఆడబిడ్డలు కదండి. ఆ సమాధి చాలా పెద్దదట. ఏమండి? ఆ సమాధి ఎంతో పెద్దది అనుందా? ఆ రాయి ఎంతో పెద్దనుందా? 4వ వచనంలో చూడండి, చివరిలో మాట ఉంది చూడండి. ఆ ఎంతో రాయి పెద్దది. ఎంతో పెద్దది రాయి ఎంతో కదా. పెద్దది. ఆ ఎంతో పెద్ద రాయిని ఎవరు మన కోసం తరలిస్తారు? మనమైతే మనకున్నటువంటి శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ప్రేమను బట్టి సుగంధ ద్రవ్యాలు అయితే తెచ్చుకోగలిగాం. తొందరగానైతే ఇళ్ళ నుంచి సమాధి దగ్గరికి తెల్లారి రాగలిగాం గానీ, ఇప్పుడు పెద్ద సమస్య చిక్కొచ్చి పడింది. ఇంతకు సమాధి రాయి ఒక్కటి తీసేస్తే సరిపోద్దా? నా ప్రశ్న. అంటే సమాధి రాయిని టచ్ చేయడానికి ముందు ఎవరున్నారు? సైనికులున్నారు. అంటే ఈ విషయం వీళ్ళకి తెలియదంటారా? తెలుసంటారా? తెలుసునా? తెలిస్తే మరి ఈ సైనికులందరూ ఉన్నారు గదా! ఈ సైనికుల్ని మనం దాటి ఆ సమాధి రాయిని పొర్లించే పరిస్థితికి ఎప్పుడు పోతామనే ఆలోచన ఎందుకు రాలేదంటారమ్మా? సైనికులను బతిమాలుకోవచ్చు. వాళ్ళేమన్నా హ్మ్. కనికరిస్తారేమన్నా ఆలోచన ఓకే. చేసుంటారు. ఓకే. ఇంకా? ఇప్పుడు సైనికులు బతిలాడుకున్నప్పుడు ఒకవేళ అనుకుందాం కాసేపమ్మా. అలా అనుకుంటే మరి సమాధి రాయిని గూడా బతిలాడుకున్న తర్వాత అయ్యయ్య! కొంచెం తీసేయండయ్యా అని వాళ్ళనే అడగొచ్చు. పెద్ద మ్యాటర్ గాదు. ఇంకేమై ఉండొచ్చు. అంటే మనము విషయాల్ని మనం ఇలా చదువుకుంటూ అలా వెళ్ళిపోతే ఏది అంత సులభంగా ఎక్కవండి. ప్రతిది గూడా మనం పట్టి తరచి తరచి చూసి ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. నిజమే గదా! కావలోళ్ళొచ్చి ఎంత పకడ్బందీగా వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు అస్సలు ప్రభుత్వ అధికారులు గదా నియమించింది. వాళ్ళని ఇప్పుడు మనం బతిలాడుకోవటంలో ఈళ్ళని వర్క్ అవ్వదు. జరగదండి పని. అందుకే మీరు చూడండి, ఎవరన్నా పోలీసులు అరెస్ట్ చేయటానికి ఎందుకొచ్చారనుకోండి, మనం గూడా బతిలాడతాం లేదా? ఎంతో బతిలాడతాం గదా! కానీ వాళ్ళేమంటారు? మాకు స్టేషన్‌కొచ్చి మాట్లాడుకో. మేమేం చేయలేము. సో, అది రీజన్ అయి ఉండదు. ఇంకేమై ఉండొచ్చు చెప్పండి? అసలు వాళ్ళు రాయి గురించి ఆలోచన చేసుకుంటున్నారు గానీ, సైనికుల గురించి ఒకరు ఆలోచన చేయట్లా. ఆలోచన చేయకపోతే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? వాళ్ళు నిద్రపోతా ఉంటే వీళ్ళు చూడకుండా పోవచ్చని ఏమన్నా అనుకోనుంటారు. హ్మ్. రైట్. ఇంకా? ఇంకా? అంటే మీరిప్పటి వరకు చెప్పినటువంటివన్నీ గూడా వాలిడే అవ్వచ్చు. ఎందుకంటే బతిలాడుకోవచ్చు అంటే అది జరగడానికి అవకాశం ఉంది. అలాగే నిద్రబోయినటువంటి పరిస్థితుల్లో ఆహ్, మనం ఏదో చేయొచ్చు అనడానికి ఉంది రీజన్. సమస్య ఏంటంటే వాళ్ళకి ఈ సమాధి దగ్గర సైనికులు సెక్యూరిటీకి వచ్చిన విషయం తెలీదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవడైనా సమాధికి సెక్యూరిటీ పెడతాడని అనుకుంటారా? అనుకోరు. అస్సలు అనుకోరు. ఒకటి. రెండో వాళ్ళు విషయం, పోయేటప్పుడు వీళ్ళొచ్చి చెప్పండక్క చెప్పండి. వాళ్ళు అయన్నీ పూసి పోయేటప్పుడు కూడా సమాధి దగ్గర కావాలి ఎవరు లేరు నాకు. ఎవరు లేరు. తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకొని పిలాత్ దగ్గరికెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ వచ్చారు. ఆ విషయం ఈ మధ్యలో జరిగినటువంటి విషయం ఈ సహోదరీమణులకు తెలియకుండా ఉండాలి. లేకపోయి ఉంటే తెలుసునుంటే ఏం ఆలోచన చేసేవాళ్ళు? వామ్మో! ఇంత సైనికులు ఇంత చాలా సెక్యూరిటీ ఉంది గదా! వీళ్ళను ముందు మనం ఎక్కడ దాటాలి? ఆ తదుపరి గదా నెక్స్ట్ రాయి. ఇంకో విషయం, రాయి మీద ఏముంది? ముద్రుంది. రోమా ప్రభుత్వపు ముద్రుంది. సీలేసారనుకోండి, ఏదన్నా సీజ్ జేసింటారనుకోండి, ఆ సీజ్ జేసిన దాన్ని ఎవరన్నా టచ్ చేయాలంటే అంత సులభంగా టచ్ చేస్తారండి? టచ్ చేస్తే వీళ్ళ సంగతే. టచ్ చేసినోడి కథ అయిపోద్ది. అంటే వీళ్ళకి ఏం తెలీదనమాట? సైనికులొచ్చింది తెలీదు, ముద్రేసింది తెలీదు, రాయి ఒకటి పొర్లించబడిందని మాత్రమే తెలుసు. అది. అందుకనే వాళ్ళు డిస్కషన్‌లో
రాలేదు అని అంటే సైనికుల విషయం రాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఈ దూతలు వచ్చి ఏమంటున్నారు? 2వ అధ్యాయం 5వ వచనంకి వద్దాం. 5వ వచనం. దూత ఆ స్త్రీలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం అండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. అసలు భయపడొద్దు అనే మాట దేవదూతలు ఎవరికి చెప్తారో తెలుసండి? నీతిమంతులకే చెప్తారు. అభయం. ఎప్పటికైనా నీతిమంతులకు దేవుడిచ్చే అభయం ఎప్పుడు కూడా ఏ పరిస్థితి అయినా సరే భయపడరు. ఎందుకనంటే వీళ్ళు ఏం చేశారు? వచ్చి ఆ రాయి పొర్లించినటువంటి విషయం వచ్చి చూశారు. లోపలికొచ్చి ఇంకా రాయి పొర్లించేశారంటే రాయి పొర్లించిన తర్వాత ఎవరు మనుషులున్నారు అక్కడ. అసలు ఏం జరుగుతుంది అని ఆందోళన చెందారు. భయం వచ్చేసింది. మా ప్రభువుని ఎవరన్నా తీసుకెళ్ళిపోయారేమో. ఎవరు మీరంతా ఈ టెన్షన్‌లోకి వచ్చేస్తున్నప్పుడు అర్థమైపోయింది. మీరు భయపడకండి. దేని గురించైతే మీరు టెన్షన్ పడుతున్నారో మాకు తెలుసు. మీరేదైతే టెన్షన్ పడ్డారో ముందు రాయి ఎవరు పొర్లిస్తారని, మేము పొర్లిస్తాం. అంటే సమస్య మనం ఆలోచన చేస్తుంటే పరిష్కారం దేవుడు చేస్తూ వస్తున్నాడు గమనించండి. మనం అందరం కూడా టెన్షన్ పడేది ప్రాబ్లమ్‌ను చూసే. దేవుడు ఏం చేస్తాడంటే పరిష్కారాన్ని చూపిస్తాడు. అదే దేవుడికి మనకున్నటువంటి తేడా అదే. ప్రాబ్లమ్ అని అనుకుంటున్నారు సహోదరిమణులు. దేవుడు పరిష్కారం అని ఆలోచన. దేవదూతలు పొర్లించేశాడు. పొర్లించిన తర్వాత మీరు ఎందుకు భయపడుతున్నారో అది కూడా కనుక్కున్నాడు. భయపడొద్దు భయపడాల్సిన పనేం జరగలేదు. మీరు ఏం చేస్తున్నారంటే ఇదిగో చెప్తున్నాడు. ఏమన్నాడండి అక్కడ? సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలుసు. మీరు వెతుకుతూ ఆయన ఇక్కడ కనబడట్లేదే అనే టెన్షన్‌లోకి వచ్చారు తెలుసు. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అనంటే అప్పుడు చెప్తున్నటువంటి మాట. ఏమని? ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మనకు ఇంటి దగ్గర కొందరు ఆఫీసర్సు పెద్ద పెద్ద వ్యక్తులు ఇంటి డోర్ మీద ఒక చిన్న అరేంజ్‌మెంట్స్ చేసుకుంటారు. ఇన్, ఔట్ అని. చూసారా మీరెవరన్నా? అంటే ఒక జస్ట్ హాఫ్ వరకు కనబడుతూ ఉంటదనమాట. ఒక స్ట్రిప్ లాగా ఉంటదది. అటు ఇటు దాన్ని జరపొచ్చు. ఇటు జరిపితే ఇన్ అని ఉంటుంది. అటు జరిపితే ఔట్ అని ఉంటుంది. చూసారా ఎవరన్నా? చూసాంలే. అంటే ఇప్పుడు మీరు చూడండి. అంటే మనం ఇంట్లో ఉండటం, ఇంట్లో లేకపోవటం, ఆఫీస్‌లో ఉండటం, ఆఫీస్‌లో లేకపోవటం, పని చేసే చోట ఉండటం, పని చేసి లేకపోవటం, ఇవన్నీ ఓకే. నో ప్రాబ్లమ్. ఉండటం, లేకపోవటం అనేది ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన చోట్ల జరగచ్చు సర్వసాధారణంగా. కానీ ఎప్పటికీ ఎన్నడూ ఎవరి విషయంలోనూ వినని మాట ఏంటి తెలుసా? ఆయన ఎక్కడ లేడంటే ఎక్కడ లేడనుకుంటున్నారు? ఇంట్లో లేడు, ఆఫీస్‌లో లేడు, పని చేస్తున్న చోట లేడు, గ్రౌండ్‌లో లేడు, బంధువుల ఇంట్లలో లేడు. ఇది మనం చెప్పే మాట. కానీ ఇక్కడ దేవదూత చెప్పిన మాట ఎక్కడ లేడని? సమాధిలో లేడు. చూసారా? అంటే లోకములో ఇప్పటి వరకు కాలం చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు మాత్రం సమాధిలో లేడు. ఆయన ఇక్కడ లేడు అనగానే అక్కడదో లేడా? ఎందుకు లేడు? ఏమైపోయాడు? టెన్షన్ పడలేదు. ఆలోచన చేస్తారు. సంగతి వింటున్నారు చెప్తున్నప్పుడు సావధానంగా. వెంటనే చెప్పిన మాట ఏంటంటే ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని. యేసుప్రభులు వారు చాలా సార్లు చెప్పారు కదా, మీతో చెప్పారు కదా, సమాజంతో చెప్పారు కదా, నేను లేచేస్తాను 3వ దినానని. ఆయన ఏదైతే చెప్పాడో అది జరిగింది. వాస్తవంగా ఈ గీతం జయ జయ గీతం అనే పాట ఉంది చూసారండి? ఆ పాటంతా ఈ దేవదూతలు మాట్లాడినటువంటి మాటను బేస్ చేసుకొని రాయబడింది. అందుకే చూడండి కిందకొస్తే ఏమని రాయిందంటే మీరు ఏదైతే టెన్షన్ పడుతున్నారో ఫస్ట్ పాయింట్ ఆయన సమాధిలో లేడు. రెండో పాయింట్ ఆయన లేచున్నాడు. డౌటా? కిందికి రండి. ఏమని చెప్తున్నాడు?
రండి ప్రభు పండుకున్న స్థలం చూడండి. అంటే అర్థం ఏంటి? వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. దట్స్ ఇట్. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి దేవుడు ఇస్తున్న భరోసా ఏంటంటే కన్ఫర్మ్ చేసుకో. రుచి చూసి తెలుసుకో. టేస్ట్ చెయ్యి. నచ్చిందా? అప్పుడప్పుడు మార్కెట్‌లో ఈ సపోటా పండ్లు అమ్మేవాళ్ళు, ఇట్లాంటి కొన్ని కొన్ని వస్తువులు అమ్మేటటువంటి వాళ్ళు అలాగే మామిడి పండ్లు అమ్మేవాళ్ళు ఇలాంటోళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? కొంచెం వాటిలో నుంచి కోసి మనకు ఇచ్చి టేస్ట్ చేయండి సార్. నచ్చితేనే తీసుకోండి సార్. లేకపోతే వద్దంటారు. ఒరేయ్! ఒకడు ఏదో బండి మీద ఆహార వస్తువులు అమ్మేవాడే అంత అద్భుతంగా టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోనంటే దేవుడు ఊరికే రుద్దేస్తాడు మన మీద. ఎప్పుడు చేయడండి. ఆయన ఎప్పుడు బలవంతం చేయడు మనిషిని. అందుకే మీరు భయపడొద్దు నంబర్ 1. యేసుప్రభుల వారు సమాధిలో లేడు నంబర్ 2. ఆయన లేచి ఉన్నాడు నంబర్ 3. డౌట్ అయితే వచ్చి క్లియర్ చేసుకోండి. అంటే అన్నీ కూడా టక టక టప 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 క్లియర్ అయిపోతున్నాయి చూడండి. నెక్స్ట్ మరి చూశారు కదా! చూసిన తర్వాత చేయాల్సిన పని ఒకటి ఉంది సుమా. అదే 7వ వచనంలో చెప్తున్నాడు. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితిని. నేనే చెప్తున్నా నమ్మండి అని దేవదూత మాట్లాడుతూ. మీరు త్వరగా వెళ్ళాలి. వెళ్ళి యేసుప్రభుల వారు మృతుల్లో నుంచి లేచాడు అని శిష్యులకు చెప్పండి. ఈ మాట అదే వాస్తవంగా యేసుప్రభుల వారు మృతాడి తిరిగి లేచినటువంటి విషయం ఆడబిడ్డలకే ముందు తెలియపరిచి మీరే వెళ్ళి చెప్పండి. ఎందుకు శిష్యులు ప్రపంచానికి అందరికి చెప్తే ప్రపంచానికి చాటేటటువంటి శిష్యులకు సైతం చెప్పగలిగిన ధన్యత ఆడబిడ్డలకు దేవుడిచ్చాడు. ఎంత భాగ్యం అండి అసలు. లోకానంతా చుట్టేసి లోకానంతా దేవుడి వైపు తిప్పేసేటటువంటి శక్తి కలిగినటువంటి శిష్యులకు విషయం చెప్పండి అని. ఎందుకంటే వాళ్ళు కన్వే చేసే విధానం అండి చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆడబిడ్డ కన్వే చేసే విధానం. ఆమె చెప్తే చరిత్రలో కొన్ని విషయాలు ఆలోచన చేస్తానండి. అవ్వమ్మ పండిస్తే మాట్లాడకుండా ఏ ఎంక్వైరీ అనేది లేకుండా తినేసాడంటే కారణం ఏంటి తెలుసా అండి? నమ్మకం. ఆ తల్లి అది చెప్పే విధానం అది మర్చిపోకండి. చెప్పే విధానం ఎలా ఉంటదంటే నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంక అందుకే ఏం మాట్లాడకుండా తినేయటం జరిగింది. ఇక్కడ కూడా మనం గమనించగలిగితే ఆ స్త్రీల మనస్తత్వాలు చాలా ఫ్రాంక్‌గా ఉంటాయండి. అంటే మంచోళ్ళని చెడ్డోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళని వదిలేయండి. ఫ్రాంక్‌గా ఉండిపోతాయి. అందుకే వచ్చి వాళ్ళు స్ట్రాంగ్‌గా చెప్పగలగడం జరుగుతుందని తెలిసే వాళ్ళకి భాగ్యం అనేది మొదటగా ఇవ్వటం అనేది జరిగింది. సో ఏది ఏమైనా వెళ్ళండి శిష్యులకెళ్ళి చెప్పండి. ఆయన గలిలయలో ఉన్నాడు. గలిలయలో మీకంటే ముందు వెళ్ళిపోయాడు. గలిలయలో యేసుప్రభు ఉంటాడని చెప్పండి. గలిలయకి వెళ్ళమని చెప్పండి. సమాధి దగ్గరికి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన లేడిక్కడ. ఎక్కడున్నాడో అక్కడికెళ్ళాడు యేసుప్రభు. సమాధికి దగ్గరికి వెళ్తే అని చెప్పడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాయి పొర్లించడం జరిగింది ఎందుకనంటే చాలా మంది అంటారు యేసుప్రభు వారు పారిపోవటానికో లేకపోతే ఇదని అంటారు. ఎంత జుగుప్సాకరమైన అసలు సత్యదూరమైన విషయం అంటే ఆ సైనికుల్ని ఎవరు క్లియర్ చేస్తారు? ఎవరు ఆ రాజముద్రను తీస్తారు? ఎవరు ఆ రాయిని పొర్లిస్తారు? ఆయన చచ్చిపోయిన ఆయన్ని ఏం చేసుకుంటారండి ఒకేలా? తెలివి ఉండక్కర్లేదండి. అంటే రాయి ఎందుకు పొర్లించడం జరిగిందంటే వచ్చేవాడు కన్ఫర్మ్ చేసుకోవాలని. రండి అని పిలిచాడు కదా దేవదూత. రాయి పొర్లించాలి కదా మరి రావాలంటే లోపలికి. ఈవెన్ శిష్యులు కూడా వచ్చి తొంగి చూసి కన్ఫర్మ్ చేసుకొని పోయారు. నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఓపెన్ అప్ ఇప్పటిదాకా తెరచబడిన సమాధి ఏదన్నా ఉందంటే ప్రపంచంలో యేసుప్రభు సమాధి. ఇప్పటికీ ఆ సమాధి ప్రపంచానికి సవాలు విసురుతుంది. ఏంటంటే నీకు ఇది పాసిబులా? ఎవరికైనా ఇది శక్యమేనా? అని సవాలు విసురుతోంది ఆ సమాధి. కాబట్టి ప్రభువు రుజువుపరచుకోవటానికే ఆ తంతును చేయించడం జరిగింది గానీ మరొక దానికి కాదు. ఇది మనం మర్చిపోకండి. సో ఇదండి ఈ మొదటి 22వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం. మిగిలిన సంగతులు రేపటి దినాన్ని నేర్చుకుందాం.